అన్నయ్య గారు మాట్లాడండి. సార్ చెప్పండి. ఓకే, కంటిన్యూ చేయండి. ఇందాక మీరు కట్ అయింది. సార్ ఇప్పుడే చెప్తున్నాం మేము, ఇన్ని రోజులు జరిగిన దాడులు ప్రతి దాడులు ఏవి కూడా పార్టీలకి నాయకులకి సంబంధం లేని అంశం అండి. క్లియర్ గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు యువతని హింస వైపు మళ్లించి స్వయంగా ఆయనే ఇట్లాంటి హింస ఆల్పడేలాగా పుట్టుకోలేదు కాబట్టి వాళ్ళని ఒక నిమిషం అండి సుజాత గారు, ఆవిడ అసలే సిగ్నల్ లేదు. మీరు క్రాస్ టాక్ చేస్తే ఇంకా అసలు అర్థం కాదు. 1 minute 1 minute అండి, 1 minute. సుజాత గారు ఆమె సిగ్నల్ లేదండి. 1 minute అండి. అరుణ గారు మాట్లాడండి. అరుణ గారు మాట్లాడండి. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వాళ్ళు చేసిన తప్పుకి మళ్ళీ తిరిగి ప్రజలు వాళ్ళకి శిక్ష వేస్తుంటే ఇప్పుడు గొల్లుమని ఏడిస్తే ఎలా? గతంలో హింస ఇచ్చినప్పుడు ఏడ్చి ఉండాల్సింది. ఇవన్నీ కూడా ఈ రోజు జరిగిన హింసను మేము ఎవరూ ఎంకరేజ్ చేయట్లేదు. ఖచ్చితంగా అక్కడ హత్య జరిగింది, ఎవరైనా సరే హత్య చేసింది ఎవరైనా సరే చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఫోన్ తీసుకోండి. పార్టీ ఎన్డీఏ అనుకూలస్తులైనా వైసీపీ అనుకూలస్తులైనా ఎవరైనా సరే హింసను ప్రోత్సహించకూడదు. చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. పీసీఆర్ ఫోన్ తీసుకోండి, ఫోన్ కలపండి. అనుష గారు కానీ సార్ కాదు, ఆవిడ ఫోన్ ఇన్ తీసుకుంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఆవిడ ఎట్లా కలెక్టరేట్ దగ్గర ఉన్నారు కాబట్టి బెటర్ ఆప్షన్. సార్ ఇప్పుడు మీరు అడిగిన టాపిక్ ఏంటంటే బాబు గారి శ్వేతపత్రాల వెనుక పొలిటికల్ వ్యూహం ఏంటి, జగన్ ట్వీట్ హెచ్చరికనా, క్యాడర్ భరోసా ఆవిడ చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ క్యాడర్ ని ఏ రకంగా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తిగత విషయం, ఆవిడ చెప్పుకోవాలి. సో నేను బాబు గారి శ్వేతపత్రాల గురించి ఖచ్చితంగా నేను చెప్తాను సార్. ఎందుకు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నాము అంటే, గత 5 ఏళ్లుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్స్ తాలూకా అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది, అదే విధంగా మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే పంచాయతీ శాఖకు సంబంధించి కావచ్చు. సో ఇలాంటి నిధులన్నీ కూడా పక్కదారి పట్టే ఈ రోజు ప్రతి కార్పొరేషన్ లో చూసుకున్నా లేకపోతే ప్రతి శాఖలోనూ చూసుకున్నా 0 నిధులతో ఈ రోజు నించోన్న పరిస్థితి ఉంది ఆంధ్ర రాష్ట్రం. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకి, అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి ట్యాక్సులు కడుతూ నడుపుతున్న ప్రభుత్వం, మేము వీళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది, జగన్మోహన్ రెడ్డి ఒకడే నడుపుతున్నాడు అని చెప్పనండి. ఇది రాష్ట్ర ప్రజల చేత నడుస్తున్న ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ బాధ్యత ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు వాళ్ళ డబ్బే అయిపోయింది, ఆంధ్ర రాష్ట్రం ఎందుకింత అప్పుల కుప్పగా మారింది అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రోజు మేము శ్వేతపత్రాలు అనేది ప్రజల ముందు పెడుతున్నాం. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లుగా, ఏమేం తప్పులు చేశాడు, ఏ రకంగా మళ్లించాడు అని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో పొలిటికల్ వ్యూహాలు ఏం లేవండి. రాష్ట్ర ప్రజలకి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ చెప్తున్న కూటమి ప్రభుత్వం అనేది చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం కాబట్టి మేము ఇప్పటి వరకు కూడా అనుష 1 minute అండి. అనుష 1 minute, ఆవిడ ఫోన్ కలిసింది. అరుణ గారు కంటిన్యూ. సార్ గతంలో ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఏ దాడి కూడా సామాన్య వైసీపీ కార్యకర్తలు ఎవ్వరి మీద కూడా జరగలేదండి. వీళ్ళు ఎంతగా పాపం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి వచ్చి వినుకొండ వచ్చి పరామర్శించడానికి కానివ్వండి, లేదంటే వీళ్ళు సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, గొల్లుమంటున్న వైసీపీ వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వైసీపీ నుంచి కేవలం సామాన్య ఓటర్ గానో, సామాన్య కార్యకర్త గానో, సామాన్య పౌరుడు గానో ఉన్న ఏ ఒక్కళ్ళ మీద ఎలాంటి దాడులు జరగలేదు. ఫస్ట్ది. రెండోది, ఇవాళ దాడులు జరుగుతున్న ప్రతి విషయంలో ఇవాళ బాధితులుగా ఉన్న వైసీపీ అని చెప్పబడుతున్న వ్యక్తులందరూ కూడా గతంలో నేరస్తులే. ఇవాళ నేరస్తులుగా వీళ్ళు చిత్రీకరిస్తున్న వ్యక్తుల మీద గతంలో వీళ్ళు దాడులు చేసిన వాళ్లే. వాళ్ళ బాధ ఈ రోజు తీర్చుకుంటున్నారేమో తప్ప దీనికి పార్టీలకి ఏంటి సంబంధం? ఫస్ట్ది. రెండోది, పార్టీలు ఏ పార్టీలు అయినా సరే హింసని ఎంకరేజ్ చెయ్యవు. అందులో ఎన్డీఏ కూటమి అస్సలు ఎంకరేజ్ చేయదు. వైసీపీ గతంలో ఎంకరేజ్ చేసింది హింసని. దాడులు చేసిన వాళ్ళకి మున్సిపల్ చైర్మన్లు ఇచ్చింది, దాడులు చేసిన వాళ్ళకి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టింది, ఇష్టారీతిగా బూతులు మాట్లాడిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చింది. ఇంకా ఓపెన్ గా ఒక ముఖ్యమంత్రి ప్రెస్ ముందుకు వచ్చి నన్ను తిట్టారు కాబట్టి కార్యాలయాలు పగలగొట్టామని చెప్పేసి ఓపెన్ గా చెప్పాడు. అట్లాంటి వ్యక్తి ఆ రోజుకి రాష్ట్రంలో ఉన్న ప్రజలతో కత్తి పట్టించాడు కాబట్టి ఇవాళ అదే కత్తి కంటిన్యూ అవుతుంది. కాకపోతే మెడలు మారాయి అంతే. ఆ రోజు టీడీపీ వాళ్ళే, జనసేన వాళ్ళు, ఇంకో పార్టీ వాళ్ళే ఉన్నాయి. ఇవాళ ఆ కత్తి కింద ఇవాళ వైసీపీ వాళ్ళే ఉన్నాయి. ఈ తప్పు చేసింది, తప్పుకు ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మార్చుకోవాల్సిన వైసీపీ యొక్క భావజాలాన్ని మార్చాల్సిందే డెఫినెట్ గా. అట్లాగే ఈ రోజున ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ హింస ఇలాగే చెలవేయకుండా ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ని సీరియస్ గా తీసుకోండి. ఖచ్చితంగా ఇదే కంటిన్యూ అయితే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ మారినప్పుడు ఈ రోజు
నేరస్తులుగా ఉన్న వాళ్ళు రేపొద్దున బాధితులుగా మారే అవకాశాలు లేకపోలేదు. ఇది కంటిన్యూ అయితే ప్రజాస్వామ్యానికి తీరని మచ్చగా మిగిలిపోయింది రాష్ట్రంలో. రాజకీయం అంటే శవాల కుప్పగా మారింది తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేది కావదు. కాబట్టి ప్రతి నాయకుడు ఈ విషయాన్ని కట్టడి చేయాలి. జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం చిన్నప్పటి నుంచి అట్లా పెరిగిన వ్యక్తి కాబట్టి రాష్ట్రానికి అతను నేర్పించాడు. ఇవాళ మనం దాన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం మన దగ్గర ఉంది. ఓకే అరుణ గారు, ఒక విషయం, ఇంత జరుగుతున్నా మీరు అసలు ఏమీ మాట్లాడలేదు, హామీ ఇచ్చారు, ప్రజలను నమ్మించారు, ఈరోజు అధికారంలోకి వచ్చారన్నది వైసీపీ కామెంట్. ఆ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే దిశగానే ఎన్డీఏ కూటమి అడుగులు పడుతూ ఉన్నాయండి. దీనికి జరుగుతున్న హింసకి, ఇప్పుడు జరుగుతున్నటువంటి హత్యలకి, వీటికి ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలకి ఏమీ సంబంధం లేదు. క్లియర్ గా చెప్తున్నాం. మేము ప్రజలకు ఏ హామీ ఇచ్చామో వాటి ప్రకారం మేము వెళ్తున్నాము. లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా మేము చాలా స్ట్రిక్ట్ గానే ఉన్నాము. రాష్ట్రంలో జరిగిన ప్రతి సంఘటనలో కూడా బాధితుల తరపున పక్షాన్ని నిలబడి వాళ్ళ పార్టీ మేము చూడట్లేదు. బాధితులైతే నేరస్తులుగా ఉన్న వాళ్ళ పార్టీ ఏదంటే మేము ఆలోచించుకోకుండా ఖచ్చితంగా శిక్షించడానికి అరెస్టులు చేస్తున్నాము, కేసులు కడుతున్నాము, ఛార్జ్ షీట్లు వేస్తున్నాము, జైళ్లకు పంపిస్తున్నాము. గతంలో వైసీపీ అట్లీస్ట్ ఈ పని కూడా చేయలేదు. నేరస్తు ఇంకా వెంట పెట్టుకొని తిరిగింది. ఒక దళిత డ్రైవర్ ని హత్య చేసి తీసుకెళ్లి డోర్ డెలివరీ ఇచ్చిన వ్యక్తి అనంతబాబుని తన సొంత ఫ్లైట్ లో ఎక్కించుకొని తిప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అతని గంజాయి సామ్రాజ్యం మీద ఆదాయం ఇతని పార్టీకి అవసరం కాబట్టి ఎంకరేజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అంశాలన్నింటినీ వీళ్ళకి వాళ్ళు క్వశ్చన్ చేసే రైట్ కూడా లేదు. సుజాత గారు, మీకు అసలు అడిగే అర్హత లేదన్నది ఆవిడ కామెంట్. ఒకటే